Why do you want to become a director? కళాకారులకు పరమార్థం రిఫ్లెక్ట్ చేశాను. I have a dream. ముందుగా ఇవాళ ఇక్కడికి విచ్చేసిన ప్రతి అనకాపల్లి ఓటర్కి, ప్రతి టీచర్కి, ప్రతి డాక్టర్కి, ప్రతి ఇంజనీర్కి, ప్రతి వ్యాపారవేత్తకి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు వినీల్. ఐఎమ్ ది క్రియేటర్ ఆఫ్ తెలుగు ట్రిబ్యూన్ అండ్ ఐల్ బీ హోస్టింగ్ ది ఈవెంట్ టుడే. ఇంకా ఇవాళ విషయానికి వచ్చేసరికి నన్ను అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తుల్లో లాయర్ నాని పాల్కీవాలా గారు ఒకళ్ళు. ఆయన రాసిన వి ద పీపుల్ అనే పుస్తకంలో ఒక సేయింగ్ ఉంటుంది. దాంట్లో ఏంటంటే దెర్ ఇస్ నో డైలీ డెమోక్రసీ వితౌట్ డైలీ సిటిజన్షిప్ అని. అంటే ప్రతిరోజు ప్రజాస్వామ్యం బతికుండాలి అంటే ఖచ్చితంగా ప్రతి పౌరుడు కూడా ప్రతిరోజు వాడి బాధ్యతల్ని వాడు నిర్వహిస్తూనే ఉండాలని చెప్పి దాని అర్థం. కానీ ప్రస్తుతం మన సమాజంలో ఎట్లా ఉంటుందంటే మనం 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చి ఓట్లేసి చేతులు దులిపేసుకునే పరిస్థితులు ఉన్నాయి. కానీ ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే మన సమాజంలో ఏం జరుగుతున్నాయి, మనకి ఎటువంటి అభివృద్ధి జరగాలి, అలానే ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, ఇవన్నిటి మీద కూడా ఎంతో కొంత అవగాహన కానీ లేదంటే ఒక ఒపీనియన్ కానీ ఉండాల్సిన అవసరం ఉంది. ఇవాళ వెస్ట్లో డెమోక్రసీ అంత బాగా ఎవాల్వ్ అవుతుందంటే దానికి కారణం వాళ్ళందరికీ ప్రతి సోషల్ ఇష్యూ మీద, ప్రతి పొలిటికల్ ఇష్యూ మీద ఎంతో కొంత అవగాహనను, ఒపీనియన్ ఉంటుంది. అలానే మనం కూడా అవగాహన పెంచుకొని మనకి ఏ సమస్యలు ఉన్నాయి, మనకి ఎటువంటి అభివృద్ధి జరగాలనేది మన నాయకులతో చెప్పగలిగితే ఎంతో బాగుంటుంది. ఇవాళ ఎక్కడ చూసినా సరే అప్రజాస్వామ్యం పెరిగిపోతూ ఉంది. నాయకులకి జనాలకి మధ్యలో గ్యాప్ పెరిగిపోతూ ఉంటుంది. ప్రజలు ఒక మాట అనుకుంటే నాయకులు ఇంకొకలా ఆలోచిస్తారు. ప్రజలు అభివృద్ధి కోరుకుంటే నాయకులు అవినీతి చేస్తున్నారు. సో ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి నా మాట, నా ప్రజల మాట ఒకటే అవ్వాలని చెప్పి ఇవాళ కొణితల గారు మీరు ఇచ్చే ఇన్పుట్స్ నుంచి, మీరు ఇచ్చే సజెషన్స్ నుంచి, మీరు ఇవాళ రైజ్ చేసే ఇష్యూస్ నుంచి ఆయన ఒక మేనిఫెస్టో క్రియేట్ చేసుకుని ఆ మేనిఫెస్టోతో ముందుకెళ్దామని చెప్పి నిర్ణయించుకుని దాంట్లో భాగంగా ఇవాళ మనం ది పీపుల్స్ ఎజెండా అనే ఒక మీటింగ్ పెట్టుకున్నాం. ఇవాళ మీరు చూస్తే ఇది ఒక పొలిటికల్ స్ట్రాటజీ కాదు, ఒక పొలిటికల్ మీటింగ్ కాదు. ఎక్కడా కూడా జనసేన పార్టీ తాలూకా లోగో కానీ లేదంటే ఆ గ్లాస్ సింబల్ కానీ ఎక్కడా కనబడదు. సో మనకి ఎటువంటి ఇన్హిబిషన్స్ లేకుండా మనకున్న సమస్యలు కానీ మనం ఇచ్చే సజెషన్స్ కానీ ఆయనకి ఫ్రీగా ఇచ్చుకునే అవకాశం మనకి ఇచ్చినందుకు ముందుగా కొణిదెల రామకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలానే ఆయన గురించి ఇంకా మాట్లాడుకునే ముందు బ్రీఫ్గా అనకాపల్లి గురించి మాట్లాడుకుందాం. నేను వాస్తవాన్ని మాట్లాడుకోవాలంటే నేను అనకాపల్లి ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాదు. నాది శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నియోజకవర్గం మాది. కానీ నాకు అనకాపల్లి ప్రాంతం నుంచి ఈశ్వర్ అని, హరీష్ అని 2 మంచి మిత్రులు ఉన్నారు. అలానే నేను ఇక్కడికి ఎప్పుడు వచ్చినా సరే మన కల్చర్ కానీ మన ట్రెడిషన్స్ కానీ ఎట్లా ఉంటాయో అంటే ఒక పక్కన తెలుగుతనం ఉట్టిపడుతూ ఉంటే ఇంకో పక్కనేమో గిరిజన వాసుల తాలూకా మట్టితనం కూడా అంతే అందంగా కనిపిస్తూ ఉంటుంది. చుట్టుపక్కల ఎటు చూసినా సరే కొండలు ఉంటాయి. మన దగ్గర వ్యవసాయం మంచి అభివృద్ధి చెందుతుంది. అలానే ఇండస్ట్రీస్ ఉన్నాయి. అలానే ట్రేడ్ జరగడానికి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కానీ విశాఖపట్నం సీపోర్ట్ కానీ దగ్గరే మనకి. కానీ ఇంత అవకాశం ఉన్నప్పుడు కూడా ఎందుకు అనకాపల్లిలో జరగాల్సిన అభివృద్ధి ఇంకా ప్రాపర్గా జరగట్లేదు? ఎందుకు మనకి ఇంకా సమస్యలు ఉన్నాయి? ఎందుకు మనకి రావాల్సిన ఉపాధి అవకాశాలు సరిగ్గా రావట్లేదు? వీటన్నిటి గురించి ఈ చిక్కుముళ్ళ నుంచి మనం బయటికి రావడానికి ఎలా అనే ప్రశ్నలకి మీ దగ్గర నుంచే సమాధానం వస్తే బాగుంటుందని చెప్పి ఇవాళ కొణితల గారు ఈ ఈవెంట్ని పెట్టారు. ఈయన లాంటి ఒక గొప్ప నాయకుడి గురించి మా తరం వాళ్ళకి చాలామందికి యాక్చువల్గా తెలియదు. కానీ 2018లో జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అని జేపీ గారు, కొణితల గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కలిసి ఒక మీటింగ్ పెట్టుకుని ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఎందుకు రావాలి, అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్కి అది లేకుండా కూడా ఎటువంటి అభివృద్ధి చేయొచ్చు అని చెప్పి 27 నిమిషాలు ఆయన మాట్లాడిన స్పీచ్ ఒకటి చూశాను నేను. ఉత్తరాంధ్ర చర్చా వేదిక గురించి దాంట్లో మాట్లాడుతూ ఆయన ఉత్తరాంధ్ర అభివృద్ధి చేయాలంటే ఏం చేయాలి, అలానే ఉత్తరాంధ్ర ఎందుకు అసలు వెనకబడి ఉండిపోయిందని కారణాలు చెప్తూ ఒక చిన్న వీడియో చూశాను. సో అప్పుడు నాకు ఏమనిపించిందంటే ఇట్లాంటి నాయకులు ఎందుకు రాజకీయాలు వదిలేసి వెళ్ళిపోయారనిపించింది. కానీ ఆ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇంగ్లీష్లో ఒక వర్డ్ ఉంటుంది ఆమ్ని ప్రెజెంట్ అని, అంటే సర్వంతర్యామి అంటాం. కొణితల గారు లాంటి నాయకులు ఎలా ఉంటారంటే వాళ్ళు ప్రత్యక్షంగా రాజకీయాల్లో లేకపోయినప్పటికీ వాళ్ళ తాలూకా ప్రభావం అనేది అనకాపల్లి జిల్లా మీదే కాదు మొత్తం ఉత్తరాంధ్ర మొత్తం మీద కూడా వాళ్ళ ప్రభావం ఉంటుంది. అలాంటి గొప్ప వ్యక్తి కొణితల రామకృష్ణ గారు. సో అలాంటి వ్యక్తి వాళ్ళ ఆయనకి ప్రజలకి మధ్యలో మధ్యస్థం వ్యవహరించే బాధ్యత నన్ను తీసుకోమని అడిగితే కళ్ళకద్దుకుని తీసుకుని వాళ్ళు నేను నుంచి మీతో మాట్లాడుతున్నాను.
నమస్తే సార్. ముఖ్యంగా ఇవాళ ప్రజల ఆలోచన విధానం ఎలా ఉందని తెలుసుకోవడానికి, అలానే ప్రజల తాలూకా ఎజెండా తెలుసుకోవడానికి మాకు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అవకాశం కల్పించినందుకు, అలానే ఈ మధ్యలో మీడియేషన్ బాధ్యత మాకు అప్పచెప్పినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు గత 14 సంవత్సరాలుగా రాజకీయాలకి దూరంగా ఉన్నారు. లిటరల్గా చెప్పాలంటే రాజకీయ వనవాసం చేశారు. సో ఎందుకు ఇంత 14 years గ్యాప్ ఎందుకు వచ్చింది? ఏమన్నా పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయా, లేదంటే పొలిటికల్ ఇష్యూస్ ఉన్నాయా, లేదంటే అసలు రాజకీయాలు వద్దనుకున్నారా? అందరికీ నమస్కారం అండి. ఇక్కడ వచ్చేటటువంటి అతిథులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. వాస్తవానికి యాక్టివ్ రాజకీయాల్లో ఉంటూ కలుషితమైన పరిస్థితుల్లో కలుషిత రాజకీయాలు చేయడం ఇష్టం లేక దూరంగా ఉన్నా. ఆ స్థాయికి దిగజారి రాజకీయాలు చేయదలుచుకోలేదు. దిగజారి రాజకీయాలు చేయకపోతే రాజకీయాల్లో ఉండే పరిస్థితి లేదు. అందుకే నా అంతటి నేను వాలంటీర్గానే దూరం అయ్యాను. ఓకే, అంటే ఈ అవకాశాలు వచ్చినా దూరం అయ్యాను, అవకాశాలు వచ్చినా తీసుకోలేదు. ఓకే, అంటే ఈ 14 సంవత్సరాల్లో వ్యవస్థ చాలా మారిపోయింది. రాజకీయాలు మారిపోయాయి, అలానే నాయకులు మారిపోయారు, ప్రజలు మారిపోయారు, మీరు అభివృద్ధి చేసిన అనకాపల్లి నియోజకవర్గం కూడా మారిపోయింది. సో ఈ 14 yearsలో మీరు అబ్జర్వ్ చేసిన మేజర్ డిఫరెన్సెస్ ఏంటి వ్యవస్థలో? అంతేకాకుండా ప్రస్తుతం అంటే 14 years తర్వాత వచ్చారు కాబట్టి మీరు ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ ఏంటి? జనరల్గా ఎవల్యూషన్లో ప్రతి 10-15 సంవత్సరాలకి మార్పు ఉంటుందండి. ఒక కొత్త తరం వస్తుంది. ఆ తరం ఎప్పుడు కూడా కొత్తదనాన్ని కోరుకుంటుంది, మార్పు ఉంటుంది సమాజంలో. అది మార్పు అన్నది క్వాలిటీ మార్పు అవ్వచ్చు, లేదంటే దిగజారి మార్పు అవ్వచ్చు. రెండు కూడా అయ్యే అవకాశం ఉంది. ఇది ఒక ట్రాన్సిషన్ పీరియడ్. ఇది కొత్తదనం వచ్చాక కొత్త రకం రాజకీయాలు, కొత్త రకం ఆలోచన విధానం అన్నీ మారాయి. కానీ పరిస్థితులు, చేయాల్సిన కార్యక్రమాలు అవే ఉన్నాయి. ఎజెండా అయితే మారలేదు. పీపుల్స్ ఎజెండా అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకటే. అంటే మైండ్ సెట్ ఎవరిది మారిందంటే పరిపాలిస్తున్న నాయకుల మైండ్ సెట్ మారింది. మాట న్యాచురల్గా యథా రాజా తదా ప్రజ. నాయకుల మైండ్ సెట్ ఎలా ఉండదో, ఏం చేయలేము కాబట్టి అటాగా వెళ్తారు. వాళ్ళకి ఆప్షన్ లేదు. ప్రజలకి ఆప్షన్ ఉన్నప్పుడే బెటర్ క్వాలిటీ తీసుకునే ఆప్షన్ లేదు వాళ్ళకి. వాళ్ళకు ఉన్న చాయిసెస్ అంతా లిమిటెడ్ చాయిసెస్. అందువల్ల బెస్ట్ ఫ్రమ్ ది వరస్టే తీసుకోవాలి. ఆ పరిస్థితుల్లో ఇప్పుడు ప్రజలు అవన్నీ చూశారు కాబట్టి 15 సంవత్సరాలు ఇప్పుడు మార్పు అయితే కోరుకుంటున్నారు. ఓకే, అంటే ఇప్పుడు బ్రాండింగ్స్ గురించి మాట్లాడాను సార్. అంటే ఇప్పుడు మనకి అనకాపల్లిలో కానీ విశాఖపట్నం జిల్లా మొత్తానికి కూడా ఎంతోమంది ఆడవాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించిందంటే బ్రాండింగ్స్ కంపెనీ. అది ఇక్కడికి రావడానికి కర్త కర్మ క్రియ అని చెప్పి మీరే అని చెప్పి చాలామందికి తెలియదు. సో ఆ టైంలో మీరు చాలా కష్టంగా పడ్డారని చెప్పి విన్నాను. సో ఆ టైంలో మీరు పడిన కష్టం ఏంటి? ఇప్పుడున్న పరిస్థితుల్లో అనకాపల్లికి ఎటువంటి కంపెనీస్, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావచ్చు అనుకుంటున్నారు? ఇప్పుడు వాస్తవం అయితే రాష్ట్రంలో అత్యంత పెద్ద ఎస్సీజెడ్ రాష్ట్రంలో కదా, అప్పుడులో అయితే కంట్రీలోనే పెద్ద ఎస్సీజెడ్. 10,000 ఎకరాలు ఎక్వైర్ చేయడం అంటే ఒకే ఎస్సీజెడ్లో అదే పెద్ద ఎస్సీజెడ్. దాని మీద అంతకుముందు మేము ప్రతిపక్షం ఉన్నప్పుడు పోరాటం చేసాం. వాళ్ళకి తక్కువ ధర ఇస్తున్నారు, వాళ్ళు సరైన న్యాయం జరగట్లేదని. సరే మేము అధికారంలోకి వచ్చాం. అధికారం వచ్చాక సరే వాళ్ళకి కాంపన్సేషన్ అది ఇస్తూ రైతులందరినీ ఒప్పించి చేసాం. అది కూడా అందుకే ఎక్కడ కూడా ల్యాండ్ ఎక్విజిషన్లో ఎక్కడ అసంతృప్తితో వ్యతిరేక పోరాటాలు ఎక్కడ జరగలేదు. అప్పుడేమో మీకు ఆ 10,000 ఎకరాల్లో ముందు ఎంప్లాయ్మెంట్ కావాలి, ముఖ్యంగా భూములు ఇచ్చినటువంటి రైతులకు మేలు జరగాలి. మన దగ్గర సెంటిమెంట్ ఏంటంటే రైతుకి 1 ఎకరా భూమి ఉన్నదంటే అదే పెద్ద ఆస్తి. దాంతో ఇమోషనల్గా, సెంటిమెంటల్గా కనెక్ట్ అయి ఉంటాడు. అది లేని పక్షంలో తన జీవితం లేదనుకుంటాడు రైతు. ఆ ఎకరా ఉండి అరెకరా ఉన్నా అది పెట్టుకొని పరపతి ఉంటుంది. ఏదో వ్యవసాయం చేస్తున్నాను, నేను వ్యవసాయదారుడిని గర్వంగా చెప్పుకుంటాడు. అందువల్ల ఆ భూమి మనం తీసుకున్నప్పుడు దాని ప్రత్యామ్నాయంగా అతనికి బ్రతుకు తెరి చూపించాల్సిన అవసరం ఉంది. అందుకే మేము అప్పుడు రీహాబిలిటేషన్ ప్యాకేజ్ కూడా చాలా మంచి రీహాబిలిటేషన్ ప్యాకేజ్ ఇచ్చాం. ఆ ప్యాకేజీలో భాగంగానే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించాలన్నది ప్రధానమైన అంశం. దానికి ఏం చేయాలనుకున్నప్పుడు మిగతా కంపెనీలు వస్తే ఎక్కువ ఉద్యోగ అవకాశాలు రావు కాబట్టి బ్రాండిక్స్ అనే శ్రీలంక కంపెనీ, శ్రీలంకకి వెళ్ళి అప్పుడు రోషయ్య గారు నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఇక్కడ పెట్టడానికి వాళ్ళని అంగీకరింపజేసి
వాళ్ళు ఏ టర్మ్స్లో ఇచ్చామంటే మీకు ఎకరా ₹1 మీకు ప్రతి ఏడాదికి వాళ్ళు కట్టాలి. అంటే 1000 ఎకరాలు అంటే ₹1000 దాని మీద మా మీద పొలిటికల్గా చాలా వ్యాఖ్యానాలు వచ్చాయి. వీళ్ళు కేవలం వాళ్ళ అనుకూలం ఉన్న కంపెనీకి ఇచ్చే దారాదత్తం చేయడానికి చేశారని. కానీ మా ఆలోచన ఏంటంటే వాళ్ళు 60,000 మందికి ఉద్యోగ అవకాశాలు అక్కడ కల్పించాలి. ఆ కండిషన్తో ఇచ్చాం. 60,000 మంది కంటే తక్కువ చేస్తే ఆ లీజ్ అగ్రిమెంట్ ప్రపోర్షనేట్గా ల్యాండ్ తగ్గిపోద్ది వాళ్ళకి. ఆ కండిషన్ ఇప్పటికే ఉంది. తర్వాత గవర్నమెంట్స్ అవి ఇంప్లిమెంట్ చేయలేదనుకోండి, తర్వాత కోవిడ్ వచ్చాక, రిసెషన్ వచ్చాక 2008-9లో అందువల్ల దాని ప్రోగ్రెస్ కూడా తగ్గింది. కానీ మాకు గర్వంగా ఏంటంటే ఇప్పటికీ కూడా సంతృప్తి ఏంటంటే పదవులు అధికారం సంతృప్తి కదా, అందులో 20,000 మంది ఆడపిల్లలు పనిచేయగలుగుతున్నారంటే అది సంతోషం. అప్పుడు కూడా ఆ కంపెనీ రాకముందే 1.5 year ముందే మీకు ఈ జిల్లాలో ఉన్నటువంటి, అంటే ఇప్పుడు జిల్లాలు విడిపోయాయి కానీ ఇప్పుడు వైజాగ్ ఒకే జిల్లాకు ఉండేది, ప్రతి మండలంలో కూడా ఒక ట్రైనింగ్ సెంటర్స్ పెట్టాం. కుట్టు మెషిన్లు వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి, వాళ్ళకి DRDA నుంచి స్టైఫండ్ ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళని అందులో ఎంప్లాయ్మెంట్ కావడానికి కావాల్సిన అర్హతను ముందే మేము ప్రీ క్వాలిఫై చేసాం వాళ్ళందరినీ. దానివల్ల 20,000 మంది ఉద్యోగాలు అందులో చేయగలుగుతున్నారన్నది. తర్వాత సబ్సిక్వెంట్ ఇంకా పెరగాలి, బట్ 20,000 మంది అయినా సరే చాలా ఎక్కువ సంఖ్య, అది బాగానే ఉందండి. దానివల్ల సామాన్య కుటుంబాలు కూడా, చిన్న పిల్ల కూడా 10th క్లాస్ అయినాక, 10th క్లాస్ చదివినా చదవకపోయినా మీకు ప్రతి నెల 10,000, 15,000, 20,000 సంపాదించుకుంటున్నారు. అంటే ఆడపిల్లలు పెళ్ళి భారం ఏదో గుండెల మీద కొంపటే అనుకునే పరిస్థితుల నుంచి వాళ్ళు పెళ్లి ఖర్చులు వాళ్ళే సంపాదించుకునే స్థాయికి తీసుకొచ్చి కుటుంబాన్ని పోషించే పరిస్థితి తీసుకురాగలిగాం. అది సంతృప్తి అండి. పదవుల కంటే మాకు అదే సంతృప్తి ఎక్కువ. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే మెయిన్ స్కిల్ ఇంప్రూవ్మెంట్ అండి. ఎందుకంటే మనకున్న విద్యా వ్యవస్థ ఉద్యోగానికి సరిపడే విద్యా వ్యవస్థ కాదు. ఆ చదువులకి ఉద్యోగాలు రావు. BA కానీ, BComలు కానీ, BSc చదివినా వాటికి మీకు అప్గ్రేడ్ చేయాలి. మీకు వాల్యూ ఎడిషన్ ఉండాలి. వాల్యూ ఎడిషన్ ఉండాలంటే దానికి నైపుణ్య అభివృద్ధి ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు గత గవర్నమెంట్లో చేశారు. ఆయన స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేశారు, కొన్ని కంపెనీలతో టైఅప్ అయ్యి స్టేట్ వైడ్గా చేశారు. దాని రిజల్ట్స్ కూడా బాగా వచ్చాయి. సుమారు 3,60,000 మందిని రిక్రూట్ చేసుకోగలిగారు, అంటే ప్రైవేట్ సెక్టార్లో. అటువంటివి ఇంకా ఎక్కువ చేయాలండి, ఎక్కువ చేయాలి. IT రిలేటెడ్ కూడా మనం దీంతో పాటు అసోసియేట్ అయి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్న కండిషన్స్లో ఎక్కువ ఎంప్లాయబిలిటీ కావాలంటే ఇప్పుడు ఇండస్ట్రీతో ఇంటరాక్షన్ ఉండాలి. ఇండస్ట్రీ ప్లస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రెండు కలిపి పనిచేయాలండి. ఇప్పుడు పాలిటెక్నిక్ ఉందనుకోండి, పాలిటెక్నిక్ ఇండస్ట్రీ కలవాలి. వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్లో ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టంలోనే వాళ్ళకి అప్రెంటిస్ అది పెట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి. ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు ఇక్కడ చదివాక అక్కడ రిక్రూట్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎక్కువ మంది లోయర్ మిడిల్ క్లాస్ కాబట్టి వాళ్ళకి పాలిటెక్నిక్ లాంటివి వచ్చి స్కిల్స్ ఎక్కువ ఉంటే వాటి ట్రేడ్స్ అవి ఉంటాయి కాబట్టి వాళ్ళు సొంతంగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు రిఫ్రిజిరేటర్స్ కానీ, AC కానీ, లేదంటే ఎలక్ట్రీషియన్ కానీ, ప్లంబింగ్ కానీ, ఇవన్నీ కూడా ఇవన్నీ చిన్న చిన్న స్కిల్స్ కానీ వాళ్ళంతటా వాళ్ళు నిలబడి చేసుకోగలుగుతారు. అటువంటి చేయాలి. ప్లస్ IT రిలేటెడ్ ఒకటే కాకుండా ఇంకా అదర్ అలైడ్ సోర్సెస్, ఇక్కడ ఫార్మాసిటీ ఉంది, ఫార్మాసిటీకి సంబంధించి, తర్వాత మెడికల్ అప్లయన్సెస్ హబ్ ఉంటుంది. సో ఇప్పుడు బేసిక్గా 2004లో అనకాపల్లి మెయిన్ రోడ్ వైడనింగ్ గురించి, ఆ టైంలో ఒకవేళ కనుక రోడ్ వైడనింగ్ చేస్తే మీరు ఓట్లు కోల్పోతారని తెలిసి కూడా మీరు రిస్క్ తీసుకుని రోడ్ వైడనింగ్ చేశారని చెప్తారు. దానివల్ల నిజంగానే 2009లో కొన్ని ఓట్లు ఓడిపోయారని కూడా చెప్తారనమాట. సో ఇప్పుడు మీరు తిరిగి చూస్తే అనకాపల్లి మెయిన్ రోడ్లో ఇవాళ మనకి చాలా షాపింగ్ మాల్స్ వచ్చాయి, రెస్టారెంట్స్ వచ్చాయి, ఇవన్నీ వచ్చాయి. అదొక పక్కన ఆనందాన్ని ఇచ్చినప్పటికీ మీ పొలిటికల్ మొమెంటంకి బ్రేక్ ఇవ్వడం 2009లోనే జరిగింది. కాబట్టి ఏమైనా రిగ్రెట్స్ ఉంటాయా, అనవసరంగా చేశానేమో అని? నాకు ఎప్పుడు రిగ్రెట్స్ ఉండవండి. నేను ఓడిపోవడం అన్నది స్వాగతిస్తాను. ఎందుకంటే పబ్లిక్ లైఫ్లో ఓటమి చూడాలి, గెలుపు చూడాలి. రెండు చూస్తేనే మనకి లైఫ్ రియాలిటీస్ తెలుస్తాయండి. నేను ఓడిపోయినప్పుడు ఎప్పుడు బాధపడలేదండి. మీరు చూడండి నా ట్రాక్ రికార్డ్ అంతా. ఓడిపోయినప్పుడే ప్రజా సమస్యల మీద ఎక్కువ పోరాటం చేశాను. నేను టేకప్ చేసిన ప్రజా సమస్యల మీద పోరాటాలు అన్నీ విజయవంతమయ్యాయి. ఏ ఒక్కటి విజయం కాకుండా తీయలేదు. ఏదో గొంతమ్మ కోరికలతో ఏది నేను యాజిటేషన్కి వెళ్ళను. వెళ్తే మటుకు సక్సెస్ కావాలా, అంటే దాని పరిష్కారం చూసే యాజిటేషన్కి వెళ్తాను. ఏదైనా సమస్య వచ్చినప్పుడు సమస్య పరిష్కారం చూసి
ఆ పరిష్కారం చేయండి అని చెప్పి మేము యాజిటేషన్కి వెళ్తాం తప్పితే పరిష్కారం లేని సమస్యలు మటుకు తీసుకున్నాం. దానివల్ల ప్రయోజనం కూడా లేదు. అందువల్ల నాకు రిగ్రెట్స్ ఏం లేవండి. నాకు హ్యాపీ ఏంటంటే భగవంతుడు అట్లాగా అవకాశం ఇచ్చాడు. ఓడిపోవడం కూడా ఒక అవకాశంగా అనుకుంటాను నేను. అది సద్వినియోగపరచుకోవాలనుకుంటాను. నేను ఓడిపోయిన ప్రతిసారి ఒక రైవాడ్ యాజిటేషన్ వచ్చింది, ఒక గోదావరి జలాల యాజిటేషన్ వచ్చింది, ఒక నల్లబెల్లం యాజిటేషన్ వచ్చింది. అదేవిధంగా మీకు రైల్వే జోన్ మొన్న ఉత్తరాంధ్ర చర్చా వేదికను పెట్టి కనీసం రైల్వే జోన్ శాంక్షన్ చేయించుకోగలిగాం వెంకయ్యనాయుడు గారిని పట్టుకొని. అందువల్ల నాకు రిగ్రెట్స్ అయితే లేవండి. ఎందుకంటే నాకు తెలుసు ముందు నేను మెంటల్గా ప్రిపేర్ అయ్యా ఉన్నాను అప్పుడు ఎలక్షన్కి ఓడిపోబోతున్నాను ఈ ఎలక్షన్లో అని. కానీ అది చేయాలి. అది నాకు ఇంటర్నల్గా చాలా ఆలోచించాను నేనైతే ఆ ఇష్యూ టేకప్ చేయటమా మానేయటం అని. టేకప్ చేసాక కూడా నేను తప్పు చేస్తున్నానా లేదు నేను కరెక్ట్ చేస్తున్నాను అన్నది నాలో నాకు అంతర్మదనంగా ఉండేది. అండ్ అల్టిమేట్ ఎందుకంటే కొంతమంది కొంచెం ఈ అసెట్స్ పోయిన వాళ్ళు కొంచెం బాధ ఉంటుంది సహజంగా. కానీ ఓవరాల్గా సమాజం దృష్టిలో పెట్టుకొని సమాజం ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తేనే ఏ ప్రాంతాన్ని అభివృద్ధి చెందుతుందండి. ఆ రోజు ఎందువల్ల అనుకున్నామంటే అది పక్కన పెద్ద ఎస్సీజెడ్ వస్తుంది, అక్కడే ఎన్ఓఏబి కూడా వచ్చిందండి, ఆల్టర్నేటివ్ నేవల్ బేస్ వచ్చిందండి. అది పెద్ద సబ్మెరైన్ సెంటర్ అండి. సబ్మెరైన్ సెంటర్ కదా, అందులో అటామిక్ ఎమిషన్ కూడా అందులో ఉంటుంది అంతా. అది చాలా పెద్ద సెంటర్ అండి అది. దాంతోపాటు ఇక్కడ ఫార్మాసిటీ ఒక 3,000 ఎకరాల్లో అది వచ్చింది ఆ టైంలో. ఆండ్రాక్ అని మాకవరపాలెంలో అది అల్యూమినియం ఇండస్ట్రీ. ఇవన్నీ అనకాపల్లి చుట్టూ ఉన్నాయి. అనకాపల్లి హబ్గా డెవలప్ అవ్వాలంటే ఒక మదాపూర్లా చేయాలనేది ఆలోచనతోనే అది చేయాలంటే ముందు ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్స్, ఎలక్ట్రిసిటీ, డ్రింకింగ్ వాటరు ఇవన్నీ చేయాలండి. అందువల్ల అది ఆ ప్రక్రియని తీసుకువెళ్ళాను. దానివల్ల నష్టం జరుగుతుందని తెలిసినప్పటికి కూడా ముందు సొసైటీ బాగుంటుంది, బాగుంటే ఏముంది, పదవులన్నా శాశ్వతం కాదు. నేనేమనుకుంటా అంటే పదవుల వరకు ఇవి తాత తండ్రుల ఆస్తులు కాదు, హెరిడిటరీ ప్రాపర్టీ కాదు పదవులు. హెరిడిటరీ ప్రాపర్టీ అనుకొని దానికి వేలబడి ఉండాలనుకుంటేనే మనం తప్పులు చేయడం మొదలు పెడతాం. అది డిటాచ్మెంట్తో ఉంటాను నేను ఎప్పుడు పదవికి, డిటాచ్మెంట్తో ఉంటాం కాబట్టి తప్పు చేసే అవకాశం రాదు. అంటే ఇప్పుడు మనకి విశాఖపట్నం జిల్లాకి సంబంధించిన ప్రతి డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కూడా మీ టైంలో మీరు శాంక్షన్ చేసి మీ హయాంలో జరిగినవి. కానీ వాళ్ళు చూస్తే క్యాపిటల్ పేరుతో చాలామంది రాజకీయ నాయకులు దాన్ని దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. సో ఇంకా తప్పక మీరు చేసిన అభివృద్ధిని ప్రజల దాకా వెళ్ళనివ్వకుండా వాళ్ళు ఆపుతున్నారు కాబట్టి తప్పక మీరే మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చారనుకోవచ్చా? అది ఒక కారణం కూడా కావచ్చు. ఇందుకు చూస్తూ చాలా దోపిడీకి గురవుతుంది. మంచి ప్రశాంతంగా ఉండేటువంటి జిల్లా ఇది విశాఖపట్నం ఉన్నది. దేశంలో ఏ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళైనా సరే ఇది నా జిల్లా అని అనుకొని స్వేచ్ఛగా బ్రతకగలిగే జిల్లా విశాఖపట్నం. ఉత్తరాంధ్రకి ఇది గేట్వే అది మనకి. అందువల్ల చాలా ప్రెస్టేజ్గా మన విశాఖ అనుకుంటాం. మనం ఎటాగైతే అనుకుంటామో ప్రతి ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళు కూడా మా విశాఖ అనుకునే విధంగా స్థానికులు సహకరిస్తారు. అది చాలా గొప్ప విషయం అండి. ఆ అకామిడేటివ్ నేచర్ ఇక్కడ ఉన్న ప్రజలకు ఉంది. ఇటువంటి వాతావరణం పాడవడం మంచిది కాదు. గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి వాతావరణం లేదండి. ఏ పార్టీ ప్రభుత్వాలు ఉన్నామండి, ఎప్పుడు కూడా ఇటువంటి కక్ష సాధింపులు కానీ లేదంటే ఇటువంటి ఈ దౌర్జన్యకాండలు ఎప్పుడు కూడా జరగలేదండి. అది ఒకటే కారణం కాకుండా ఇప్పుడున్న పరిస్థితులు చూస్తూ ఉంటే దీనికి మరి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు అయితే 2014 నుంచి పార్టీకి రమ్మని ఇన్విటేషన్ ఉంది. చాలా రకాలుగా నేను 2-3 సార్లు కలిశాను కూడాను. ఎందుకో ఒక నిర్ణయం అయితే తీసుకోలేదు కొన్ని పరిస్థితుల వల్ల. తర్వాత పవన్ కళ్యాణ్ గారు అయితే చాలా స్పష్టంగా మీరు ఉండాలని చెప్పి ఇటువంటి వ్యవస్థ ఎటా ఉన్నప్పుడు మనం కలిసి పోరాటం చేయాలి, నేను ఒంటరి పోరాటం చేస్తున్నాను, నాతో పాటు మీరు కూడా రావాలి, మీరు వీటన్నిటికీ కూడా అంగీకరించడం తెలుసు, కానీ ఎందువల్ల మీరు సైలెంట్గా ఉంటున్నారు, రండి అని చెప్పి ఆయన స్వయంగా ఇన్వైట్ చేయడం. ఇప్పుడున్న పరిస్థితులు బట్టి చేయాల్సి వచ్చింది. లేదంటే మన సమాజాన్ని కాపాడుకోవాలి, రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు రాజకీయం చేసింది ఒక అయితే ఇప్పుడు ఈ 5-10 సంవత్సరాల్లో జరిగిన పరిణామాలు అయితే చాలా విపరీతంగా ఉన్నాయి. రాష్ట్రం ఎట్ట వెళ్ళిపోతుందని భయపడే పరిస్థితికి వచ్చిందండి. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్స్ రావటం లేదు, ఒక పరిశ్రమ రావటం లేదు, ఒక వ్యవసాయం లేదు, ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ లేదు, అన్ని రంగాల్లో కూడా వెనుకబడి ఉందండి. ఒకప్పుడు ఆంధ్ర అనేసరికి చాలా పవర్ఫుల్ స్టేట్ కింద దేశవ్యాప్తంగా ఒక గుర్తింపు ఉంది. ఒక అన్నపూర్ణగా, రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా అట్లా ఉండేది.
అటువంటిది చూస్తూ ఉంటే ఇప్పుడు పూర్తిగా డెట్ ట్రాప్లోకి వెళ్ళిపోయి అభివృద్ధి లేక, మీకు ఉద్యోగ అవకాశాలు లేక, నిరుద్యోగ రేటు మీకు పెద్ద రాష్ట్రాల్లో చాలా ఎక్కువ ఉంది ఇక్కడ ఆంధ్రాలో. అదేవిధంగా మీకు డెట్ రేషియో కూడా అట్లాగే ఉంది. రెవెన్యూ చూస్తే మనకి జిఎస్డిపి చూస్తే జిఎస్డిపిలో 30% మనకి లోన్స్ ఉన్నాయండి. అంత ఎక్కువ ఉండకూడదండి ఎక్కడ కూడా. అది హెల్దీ సొసైటీ కాదు అది. ఈ రకంగా అన్ని రకాలుగా దిగజారిపోయి ఉంది ఇదంతా. వీటి పరిస్థితిలో రావాల్సిన అవసరం ఉందనేసి అనుకొని ఆయన పిలుపు మేరకు సరే ఆయన మంచి కార్యక్రమం తీసుకున్నారు. ఎందుకంటే ఆయనలో నేను ఇష్టపడ్డది ఏంటంటే ఆయన ఏదో చేయాలని తపన అయితే ఉంది. ఆయనకి సమాజాన్ని మార్పు తీసుకురావాలి అనే తపన గమనించాను. ఆనాడు ఒకసారి ఎన్టీ రామారావు గారిలో చూశాను, తర్వాత మళ్ళీ ఇప్పుడు దీనిలో చూశాను. అంటే ఆ రంగం నుంచి వచ్చినటువంటి వాళ్ళు అన్నీ వదులుకొని నిస్వార్థంగా 10 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నారు, ఏది ఆశించుకుంటా. ఎందుకంటే 14 ఆయన ఆశిస్తే ఆయన ఏ పదమైనా వచ్చి ఉండేది, కానీ ఆశించలేదు. 5 సంవత్సరాలు ఆశించలేదు. తర్వాత ఇప్పుడు కూడా ఏది ఆశించకుండానే మోడీ గారిని కలపడం అన్నది సామాన్యమైన విషయం కాదు. ఇక్కడ మోడీ గారు బీజేపీ ఎట్టి పరిస్థితిలో కలవదు అనేది ప్రజలందరూ కూడా దృఢంగా నిశ్చయించుకున్నారు. కానీ అటువంటిది మోడీ గారితో ఉన్న ఆయనకున్న అనుబంధంతో ఆయన తీసుకొని వచ్చి, ఎందుకంటే ఆంధ్ర అభివృద్ధి సాధించాలంటే కేంద్ర ప్రభుత్వ అవకాశం సహకారం పూర్తి స్థాయిలో కావాలి. అది గమనించే మోడీ గారిని తీసుకొని వచ్చి తన సీట్లు కూడా తగ్గించుకొని వారికి ప్రాతినిధ్యం, గౌరవమైనటువంటి ప్రాతినిధ్యం ఆంధ్రలో పరిపాలన రావాలనే ఆలోచనతో ఆయన్ని తీసుకురావడం జరిగింది. ఇవన్నీ నేను చూసి అతను అప్పుడు లేదు ఇంతో కలిసి ప్రయాణించాలి అని చెప్పి ప్రయాణించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. ఎందుకంటే భవిష్యత్తుకి ఆంధ్రాకి కావాల్సినటువంటి నాయకత్వం ఆయనలో కనిపించింది. నాకు ఒక నాయకుడు కనిపించింది. ఎందుకంటే ఆంధ్ర ప్రజలకి ఒక మంచి నాయకుడు ఇవ్వాలి, ఇటువంటి నాయకత్వాన్ని ప్రోత్సహించి ఆంధ్రాన్ని కాపాడుకోవాలి, ఆంధ్రలో ఉన్నటువంటి యువతకు మంచి ఆదర్శప్రాయమైనటువంటి నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు భవిష్యత్తులో రూపొందుతారు అనేది నా ఊహ అవుతుండొచ్చు, అది నిజం కూడా కాబోతుంది. అందువల్ల ఆయనతో ప్రయాణించడానికి సిద్ధపడ్డా అండి. ఓకే సార్, అంటే ఇప్పుడు మనకి ఆ టైంలో కాంగ్రెస్లో ఉత్తరాంధ్ర మొత్తానికి మీరే బలపరిచారని చెప్తారు. సో ఇప్పుడు జనసేన పార్టీకి కూడా అదే చేస్తారని అనుకోవచ్చా? అంటే ఉత్తరాంధ్ర అది అనేసి కాదు కానండి, బట్ ఏదైనా సమస్య వచ్చినప్పుడు సమస్య మీద చర్చ జరగాలి. చర్చ జరిగినప్పుడు చర్చలో వచ్చినటువంటి ఏవైతే నిర్ణయాలు వస్తాయో ఆ నిర్ణయాలు అమలు చేసే ధైర్యం ఉన్నటువంటి నాయకుడు ఈయన. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కూడా ఒక సొంత తమ్ముళ్ళ చూసేవారు. చూడటమే కాదు, ప్రతిదీ కూడా చర్చించేవారు. ప్రభుత్వంలో తీసుకున్న ప్రతి నిర్ణయంలో కూడా భాగస్వామ్యం చేసేవారు. ఇంచుమించు ప్రభుత్వంలో ఉన్న అన్ని కమిటీలో నేను సభ్యుడిగా ఉండేవాడిని. దానివల్ల అనకాపల్లి ప్రజలకు చాలా దూరం అయ్యాను కూడా, రెగ్యులర్గా రాలేకపోయాను కూడా. అప్పుడు అక్కడ ఎక్కువ ఉండటం వల్ల, ఈ ఎక్కువ శాఖలు ఇవ్వడం వల్ల తర్వాత నాకు ఆ శాఖలు వద్దని కూడా చెప్పే పరిస్థితి వచ్చింది. కానీ నాకు అప్పుడు ఏంటంటే, అప్పటికి ఇప్పటికీ ఏంటంటే, అప్పుడు ప్రభుత్వంలో అప్పుడు ఎస్సీజెడ్కి ల్యాండ్ ఎక్వైర్ చేసాం. మాకు రెగ్యులర్ ఆర్ఆర్ ప్యాకేజ్ ఉంటుంది గవర్నమెంట్లో. ఆ గవర్నమెంట్ ఆర్ఆర్ ప్యాకేజ్ కాకుండా ప్రత్యేక టైలర్ మేడ్ ఆర్ఆర్ ప్యాకేజ్ ఇక్కడ. మేము స్పెసిఫిక్గా ఇక్కడున్న సమస్యలు, ఇక్కడున్న రైతుకు అవసరాలు బట్టి ఆర్ఆర్ ప్యాకేజ్ డిజైన్ చేసాం. మీకు ఫార్మాసిటీకి మళ్ళీ డిఫరెంట్ ఆర్ఆర్ ప్యాకేజ్, మళ్ళీ మీకు అక్కడ ఆంధ్రాకి వచ్చేసరికి మాకవరపాలెం అక్కడ ఆర్ఆర్ ప్యాకేజ్ వేరే అండి. అంటే అక్కడున్న సమస్యలు బట్టి అక్కడ రైతులకు ఏం చేయాలన్న దృష్టిలో పెట్టుకొని చేసాం. గంగవరం పోర్టు ఉందండి, దానికి ఆర్ఆర్ ప్యాకేజ్ వేరే. నా అదృష్టం ఏంటంటే ఆయన ఇచ్చిన గౌరవాన్ని ఎక్కడా దుర్వినియోగం చేయకుండా, దానివల్ల ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా ప్రభుత్వం మంచి కార్యక్రమాలు, అటు గంగవరం పోర్టు నిర్మించుకోగలిగాం. చాలా సమస్యలతో ఉన్నప్పటికీ ఇంచుమించుగా ఒక ఏడాదంతా గంగవరం పోర్టు మీద అక్కడ వాళ్ళతో గడపాల్సి వచ్చింది. అది కమిషన్ కావడానికి ఆ గంగవరం పోర్టు నిలబెట్టుకోగలిగాం. దురదృష్టం ఏంటంటే అంత కష్టపడి తీసుకొచ్చి ఆ పోర్టు నిర్మాణం అయితే అందులో ఒక కండిషన్ పెట్టాం. మేము 30 years తర్వాత ఆ పోర్టు మళ్ళీ గవర్నమెంట్కి వచ్చేయాలి పూర్తిగా. గవర్నమెంట్కి 10 నుంచి 11% ఉండేది పార్ట్నర్షిప్, అది షేర్. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏం చేశారంటే ఆ 10% కూడా అమ్మేశారు. 15 సంవత్సరాలు అయింది, ఇంకో 15 సంవత్సరాల్లో మనకు వచ్చేయాలి అది.
అంటే ఇన్ని వేల కోట్ల రూపాయల ప్రాజెక్ట్ వస్తుంది. అటువంటిది ఈ 10% షేర్ని 600 కోట్లకు అమ్మేశారండి మొన్న. ఎంత దురదృష్టం ఉంటే. అంటే ఒక మంచి అసెట్ మనకి ప్రజల తాలూకు సొమ్మది, ప్రజల అసెట్ అది. అది ఏమి కాకుండా ఆయన ఒక ముఖ్యమంత్రి అన్న వ్యక్తి ఒక కస్టోడియన్. ప్రజల ఆస్తులు కాపాడాలి, ప్రభుత్వ ఆస్తులు కాపాడాలి, అభివృద్ధి చెందాలి. అలాంటిది ఉన్న ఆస్తులు ఇచ్చేయడం అన్నది చాలా బాధ అనిపించిందండి. అది ఒకటే కాదు, అప్పుడు స్టీల్ ప్లాంటు మేము ఉన్నప్పుడు 3 మిలియన్ టన్స్ ఉంటే అప్పుడు దాన్ని 7.3 మిలియన్ టన్స్ తీసుకెళ్ళామండి. అంటే 12,000 కోట్ల రూపాయలు అప్పుడు యూపీఏ గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చి అది ఆధునీకరించి అది ఎక్స్పాండ్ చేయడం జరిగింది. ఎన్టీపీసీ 1000 మెగావాట్లు ఉంటే దానికి 4,000 కోట్లు పెట్టి అది 2,000 మెగావాట్లు చేసామండి. మీకు బిహెచ్పివి ప్రైవేటీకరణ చేయాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. ఎల్ఎన్టీకి ఇచ్చేయాలని ఆల్మోస్ట్ అంతా అయిపోయిందండి. అది ఎల్ఎన్టీకి ఇవ్వకుండా అది ఆపించి దాన్ని బిహెచ్ఎల్లో, అంటే నవరత్న కంపెనీ బిహెచ్ఎల్, భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్, వాటికి మెర్చేసామండి. మెర్చేసి ఇప్పుడు అందరూ ఉన్నారు, అందరికీ హాయిగా ఉద్యోగ భద్రత వచ్చింది, ఒక నవరత్న కంపెనీ అయిందండి. హిందుస్థాన్ షిప్ యార్డు అసలు ఫస్ట్ షిప్ యార్డ్ ఇండియాలో అదండి. జవహర్లాల్ నెహ్రూ గారు మొదట అది ప్రారంభించారు. ఆ షిప్ యార్డు మూతపడే పరిస్థితి వచ్చినప్పుడు అది మూత పడకుండా అది ఇండియన్ నేవీకి కలిపి ఆ షిప్ యార్డ్ ఇప్పుడు కూడా చక్కగా నడుస్తుందండి. అంటే ఉన్న వ్యవస్థలు కాపాడుకోవడం గురించి అది అభివృద్ధి చేసే కార్యక్రమం అప్పుడు జరిగితే, ఇప్పుడు స్టీల్ ప్లాంట్ చూస్తే ప్రైవేటీకరణకి దోహదపడే విధంగా రాష్ట్ర ప్రభుత్వ చర్యలు ఉన్నాయి. అప్పుడు ఆ రకంగా చేస్తే ఇప్పుడు ఉన్నవి ఒకటి వెళ్ళిపోతా ఉన్నాయండి. అప్పుడు అదే నా సంతృప్తి ఏంటంటే ఇటువంటివన్నీ చేయగలిగాం. చేయగలిగే విధంగా అప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా అట్లా సహకరించారు. నాకైతే ఇప్పుడు అదే సహకారం పవన్ కళ్యాణ్ గారి నుంచి కూడా వస్తుందనేట్టు పూర్తి విశ్వాసం ఉంది. కాబట్టి నేను రాజకీయాలకు మళ్ళీ వచ్చాను. లేదంటే చాలా కాలం రావడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే అప్పుడు చేసే విధంగా మళ్ళీ చేయలేని ఫెయిల్ అవుతున్న రాజకీయ నాయకుడు అనిపించుకోవడం నాకు ఇష్టం ఉండదు. చేస్తే సక్సెస్ఫుల్గా చేయాలి, లేదంటే దూరంగా ఉండాలి. పదవి గురించి రాజకీయాలు రావడం నాకు ఇష్టం ఉండదండి. అందువల్ల మళ్ళీ హోప్ వచ్చింది, ఒక మంచి నాయకత్వం వచ్చింది, సమాజంలో మార్పు రావాలి. మార్పు రావడానికి ఈయనతోనే ఆ మార్పు మొదలు పెడదాం అని అనుకున్నామండి, వచ్చాను. సో ఇప్పుడు జనరల్గా రాజకీయ పరిస్థితులు ఎట్లా మారిపోయాయంటే, ముఖ్యంగా ప్రజల తాలూకు ప్రయారిటీ కూడా సంక్షేమం, వెల్ఫేర్ అనేది ఫ్రంట్ సీట్ తీసుకుంటుంది, డెవలప్మెంట్ అನ್ನು ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమో బ్యాక్ సీట్ తీసుకుంటుంది. సో అట్లాంటి పరిస్థితులు ఉండడం వల్లే ఇవాళ శ్రీలంక కానీ పాకిస్తాన్ కానీ ఎలా కొలాప్స్ అయ్యో మనం చూస్తూనే ఉన్నాం. సో ఇప్పుడు ప్రజలకి ఆ బ్యాలెన్స్ ఉండడం అనేది ఎంత ముఖ్యమో వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడం ఎలా కుదురుతుంది? అంటే ఇవన్నీ పొలిటీషియన్స్ మీద ఆధారపడి ఉంటాయండి. పరిపాలిస్తున్న నాయకుల మీద ఆధారపడి ఉంటారు. పరిపాలిస్తున్న నాయకుడు సరైన డైరెక్షన్ ప్రజలకు ఇస్తే ఈరోజు కాక తర్వాత అని తెలుసుకుంటారు. వాళ్ళకి తప్పుదోవ పట్టించే కార్యక్రమం చేయకూడదండి ఎప్పుడు కూడా. మేము సంక్షేమ కార్యక్రమాలు చేసాం అప్పుడు అధికారులు ఉన్నప్పుడు. ఆ బ్యాలెన్సింగ్ యాక్ట్ ఎంత గొప్పగా జరిగిందంటే, మీకు వచ్చిన ఫండ్స్ ఇటు డెవలప్మెంటు ఇటు సంక్షేమం రెండు కళ్ళులా తీసుకొని ముందుకు తీసుకువెళ్ళాం. అటువంటి డెవలప్మెంట్ ఎక్కడ ఆగలేదు, సంక్షేమం కూడా ఆగలేదు. సంక్షేమం కూడా ఎంతవరకు ఉండాలంటే ప్రజల అవసరాలకి, ప్రజలు బ్రతకడానికి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా 2 పూట్ల తినగలిగే అవకాశం లేని వాళ్ళకి అది కలిగించే కార్యక్రమం చేయాలి. ముఖ్యంగా విద్య, వైద్యం ఈ 2 అత్యధిక ప్రాధాన్యతతో చేయాల్సినటువంటి అంశాలు. అందుకే అప్పుడు మేము ఎక్కువ స్కీములు కూడా పెట్టలేదు. మీరు 2004 నుంచి 2009 వరకు చూడండి. మాకున్న పరిధిలో ఉన్న ఆర్థిక వనరులను దృష్టిలో పెట్టుకొని ముందు అందరికీ ఇల్లు ఇవ్వాలనేసి ఇల్లులు ఇచ్చామండి. సరే, రేషన్ కార్డు, పెన్షను శాచ్యురేషన్ మోడ్లో ఫస్ట్ టైం ఇండియాలో శాచ్యురేషన్ మోడ్లో ఎవరైతే అర్హత ఉన్న నిరుపేదలందరికీ ఇవ్వాలి, ఇది పార్టీ యాంగిల్లో చూడకూడదని నిర్ణయం తీసుకొని ఇవ్వటం జరిగిందండి. ఈ ఇల్లు కానీ, రేషన్ కార్డు కానీ, పెన్షన్ కానీ అది ఫస్ట్ ఇయర్లో చేసి మొదలుపెట్టాం. ఇల్లులు ఇచ్చే కార్యక్రమం 3 సంవత్సరాలు చేసామండి, 3 ఫేసెస్లో. అంటే ఒకేసారి చేయలేం కాబట్టి. దాని తర్వాత మేము తీసుకున్న ప్రయారిటీ హెల్త్ కేర్, అంటే ఆరోగ్యశ్రీ తీసుకున్నామండి. ఆరోగ్య ఫస్ట్ టైము మనకి కామన్ మ్యాన్ కూడా ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి తన ఖరీదైన వైద్యం పొందగలిగే అవకాశం కల్పించడం జరిగింది. ఎందుకంటే అంతవరకు వైద్యం చేయించడానికి వెళ్తే మీకు రాజశేఖర రెడ్డి గారి ధర్మదర్శనం ఉండేది ప్రతిరోజు ఉదయం. అందరూ రోజుకి ₹1 ఇచ్చేవారు అక్కడ వచ్చిన వాళ్ళందరికీ, వైద్యం అని వాటికని వీటికని.
అప్పుడు ఆలోచించి ఇంతమంది అట్లా వస్తున్నారు కాబట్టి దీని మీద ఒక స్కీమ్ పెట్టాలని అనుకొని అప్పుడు ఆరోగ్యశ్రీ పెట్టారండి. ఆరోగ్యశ్రీ చాలా సక్సెస్ఫుల్గా అయింది. మాకున్న పరిధిలో సరిపడా ఆరోగ్యశ్రీ ఒకటి పెట్టామండి. రెండోది ఫీ రియంబర్స్మెంట్ తీసుకున్నాం. అంటే చదువుకునే అవకాశం కల్పించాలి నిరుపేదకు కూడా. నిరుపేదల్లో కూడా చాలా తెలివైన వాళ్ళు ఉంటారు. వాళ్ళు చదువుకునే అవకాశం కల్పిస్తే వాళ్ళు ఉన్నత పదవులకు వెళ్తే ఆ కుటుంబం వెలుగులోకి వస్తుంది, ఆ కుటుంబం స్థిరపడుతుంది అనే ఉద్దేశంతో ఫీ రియంబర్స్మెంట్. ఇవి తప్పితే మేము ఏ పథకాలు ఏం తీసుకోలేదండి. ఇవి తీసుకున్నవే, అవి అవసరం, వాటి మీద ఎంతైనా ఖర్చు పెట్టవచ్చు. అటువంటి సంక్షేమం చేయడం తప్పు కదా, అటువంటి సంక్షేమం చేయాలి. కానీ సంక్షేమం ఓట్లు కొనుక్కోవడానికి సంక్షేమం అన్నది అది మంచి కాన్సెప్ట్ కాదు. దానివల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం అవుతుంది, ప్రజలకు అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం. ఈరోజు కాకపోయినా తర్వాతనే ప్రజలు గమనిస్తారు. ఈరోజు ప్రజల్లో తిరుగుబాటు వ్యతిరేకత ఎందుకు వచ్చిందంటే అది గమనిస్తున్నారు. ఇప్పుడు సంక్షేమం అంటూ ఇస్తున్నారు కొంత, కానీ అంతకంటే ఎక్కువ వాళ్ళ దగ్గర ఖర్చు అవుతుంది. సంక్షేమం అని 20,000 30,000 ఇస్తే వీళ్ళకి అదనంగా ఖర్చు అయ్యేది ఒక సామాన్య కుటుంబానికి నిత్యావసర వస్తువులు పెరగటం వల్ల, కరెంట్ ఛార్జీలు పెరగటం వల్ల, గ్యాస్ ధరలు పెరగటం వల్ల, ఇవన్నీ చూస్తే మేము మొన్న ఎస్టిమేట్ వేసామండి. ఒక సామాన్య కుటుంబానికి 1,00,000 నుంచి 1,20,000 వరకు అదనంగా ఖర్చు అవుతుంది గతంలో కంటే. గవర్నమెంట్ ఇచ్చే సంక్షేమం కంటే అదనంగా ఖర్చు అవుతుంది ఇది. అంటే సంక్షేమం ఇవ్వడం వల్ల వాళ్ళ చేతిలో అల్టిమేట్గా డబ్బు సేవింగ్ లేదు, ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుంది. అది సంక్షేమం ఎట్టాగవుతుంది? అది మనం ఎంత చెప్పబోయే ప్రజలకు గమనించగలుగుతారు. వాళ్ళు ఇన్ని స్కీములు వచ్చినా అల్టిమేట్గా నెల అయ్యేసరికి నా చేతిలో డబ్బు ఉండటం లేదని అనుకుంటారు. మద్యం ఒకటండి, అది చాలా ప్రమాదకరమైనటువంటి చర్య. అది రేటు పెంచి తాగుటమే ఇది, అది నిషేధం అన్నది ఏ ప్రభుత్వం ఎవరు చేయలేనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయింది. ఇది అందులో నిషేధం చేస్తామని చెప్పుకుంటే అది ప్రజలు మోసగించడం, అందులో అనుమానం లేదు. నిషేధం చేస్తామని చెప్పి నిషేధం చేయకుండా రేట్లు పెంచి, రేట్లు పెంచడం వల్ల వాళ్ళకి వ్యసనం తగ్గుతుందనేసి అనుకోవటం అన్నది అది శుద్ధ అబద్ధం. కేవలం ఆ బెనామీ కంపెనీలకి లాభాలు చేకూర్చడం గురించే రేట్లు పెంచారు తప్పితే ఇంకోటి ఏం కాదు. ఇది మోసగించడం. అది ప్రజలకి చిత్తశుద్ధితో సేవ చేయమన్న తప్పు లేదు. అది సంక్షేమం అనండి, ఏ పేరు పెట్టండి. కానీ ఓట్లు వేయించుకోవడం గురించి అని చెప్పి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం అంటే తప్పది. సో ఇప్పుడు రూలింగ్ పార్టీ వాళ్ళు 3 క్యాపిటల్ గురించి మాట్లాడుతున్నారు. ఒకవేళ నిజంగానే వాళ్ళ ప్రకారం వైజాగ్ క్యాపిటల్ అయితే అనకాపల్లి కూడా డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ ఎన్డీఏ అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పురంధేశ్వర్ గారు కానీ, వీళ్ళందరూ కూడా అమరావతి క్యాపిటల్ అని చెప్తున్నారు. సో మీ స్టాండ్ ఏంటి సార్? 3 క్యాపిటల్స్ ఉండాలా లేకపోతే అమరావతి క్యాపిటల్ ఉండాలి? అసలు 3 క్యాపిటల్స్ అనే కాన్సెప్టే కరెక్ట్ కాదండి. ఒకే క్యాపిటల్ ఉండాలి, ఎక్కడైనా ఒకటే క్యాపిటల్. ప్రజలు మోసగించడం 3 క్యాపిటల్స్ అంటే, అంతకంటే ఏం కాదండి. నిజంగా ఆయనకి చిత్తశుద్ధి ఉండి విశాఖపట్నం మీద, ఉత్తరాంధ్ర మీద అంత ప్రేమ ఉంటే ఆ రోజే ఆయన అసెంబ్లీలో దీని మీద చర్చ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు చర్చ ప్రవేశపెట్టారు. మంగళగిరి అక్కడ 2014లో అక్కడ అమరావతి రాజధాని అని. దాన్ని ప్రతిపక్ష నాయకుడిగా అప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు దాన్ని సపోర్ట్ చేశారు. విజయవాడ గుంటూరు మధ్య వచ్చే క్యాపిటల్ని నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను, ఇది కాకుండా వేరే ప్రతిపాదన పెడితే ప్రాంతాల మధ్య విభేదాలు వచ్చి గొడవలు పడతారు, గొడవలు పెట్టడం సృష్టించడం నాకు ఇష్టం లేదు, అందు గురించి దీన్ని అంగీకరిస్తూ ఇది 5,000 6,000 ఎకరాలు ఉంటే కాదు, కనీసం 30,000-35,000 ఎకరాలు ఉంటేనే కానీ సమగ్రమైనటువంటి ఒక రాజధానిగా అభివృద్ధి పరచలేము అని ఆన్ రికార్డు ఉంది ఇదంతా అసెంబ్లీలో. ఆ రోజే ఆయన అంగీకరించాక మళ్ళీ ఈరోజు అంటే ప్రాంతాల మధ్య విభేదాలు పెట్టడానికి 3 క్యాపిటల్స్ అంటున్నాడా? ఆయన మాట కదా అది. విభేదాలు వస్తాయనే ఉద్దేశంతోనే నేను ఇది అంగీకరిస్తున్నా అన్నాడు. వేరే ప్రతిపాదన పెడితే ప్రాంతాల మధ్య విభేదాలు వస్తాయన్నాడు. అంటే ఇప్పుడు ఈ రకంగా పెడితే ప్రాంతాల మధ్య విభేదాలు తీసుకురావడం గురించే కదా. ఆయన ఆలోచన స్పష్టంగా తెలుస్తుంది. రెండోది ఏంటంటే ఆయనకు నిజంగా చిత్తశుద్ధి ఉండి ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం మీద క్యాపిటల్ రాజధాని పెట్టడం వల్ల అభివృద్ధి చెందుతుందని అనుకుని ఉంటే ఆ రోజే ఆయన ఆ ప్రతిపాదన చేసి ఉండాలి అసెంబ్లీలో. ఆ రోజు అసెంబ్లీలో నేను వైజాగ్ క్యాపిటల్కే నేను ఆమోదిస్తాను, నేను అమరావతికి నేను అంగీకరించట్లేదని చెప్పుంటే ఎస్ ఈరోజు మేము డెఫినెట్గా మేము వైజాగ్ క్యాపిటల్ గురించి మేము కూడా ఆయన సపోర్ట్ చేసి ఉండేవాళ్ళం. ఈరోజు కేవలం రాజకీయ కారణాలతో అక్కడ తీసుకొని 35,000 ఎకరాలు, సుమారు 29 గ్రామాలు,
అనుకుంటా అండి అది 29,000 ఏమో 30,000 ఎకరాలు 29 గ్రామాలు కొన్ని వేల మంది రైతు కుటుంబాలు ఈ రోజున రోడ్డు మీద ఉన్నారండి గత 5 సంవత్సరాలుగా. వారికి ఇవ్వాల్సినటువంటి కాంపన్సేషన్ ఇవ్వట్లేదు, వారికి షేర్గా రావాల్సినటువంటి అది ల్యాండ్ పూలింగ్లు ఇచ్చారు, ₹1 తీసుకోకుండా. ల్యాండ్ పూలింగ్లో ఇచ్చినప్పుడు వాళ్ళకి రావాల్సిన ల్యాండ్ కూడా డెవలప్ చేసి ఇవ్వాలి వాళ్ళు ప్లాట్లు, అది కూడా ఇవ్వలేదు. అంటే అక్కడ రైతులకి ఎంత మానసిక క్షోభ ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అదే పరిస్థితి ఇక్కడ రైతులైనా మేము కూడా పోరాటం చేసి ఉండేవాళ్ళంట. అయితే అందువల్ల ఆ రైతులు జీవితాల మీద, ఆ శవాల మీద మేము ఇక్కడ రాజధాని కట్టాలని ఇప్పుడు అనుకోవట్లేదు. అందుకే రాజధాని వద్దని అంటున్నాం. అక్కడ రైతేనే ఇక్కడ రైతేనే రైతే. మాకు రాజధాని ఏదంటే ఇక్కడికి మాకు విశాఖ స్టీల్ ప్లాంటే మా రాజధాని. స్టీల్ ప్లాంటే ఉంటేనే మాకు రాజధాని ఉన్నట్టు. రాజధాని కంటే గొప్ప స్టీల్ ప్లాంట్ లేని రాజధాని మాకు అక్కర్లేదండి. అది ఉంటే చాలు, దానివల్లే డెవలప్ అయ్యాం మేము. నిజంగా ఆయన చిత్తశుద్ధి ఉంటే ఫైనాన్షియల్గా చేయమనండి. ఇప్పుడు ఢిల్లీ ఉంది నేషనల్ క్యాపిటల్. ఫైనాన్షియల్ క్యాపిటల్ ఏంటి అంటే పేరు ఫైనాన్షియల్ క్యాపిటల్ ఎక్కడ ఆన్ రికార్డ్ ఉండదు, కానీ బాంబే ఫైనాన్షియల్ క్యాపిటల్. అట్లా విశాఖపట్నం చేయమనండి, విశాఖపట్నం మంచి పరిశ్రమలు పెట్టమనండి. అట్లాగే ఈసరికే ఉన్నాయి, ఆ రకంగా చేయొచ్చు. ఈయన అదనంగా ఏం చేయక్కర్లేదు. ఇక్కడ పరిశ్రమలు రావడం ప్రోత్సహిస్తే చాలు, అంతే. రావడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. కానీ ఈ 5 సంవత్సరాలు ఏ ఒక్క పరిశ్రమ రాలేదు. నిజంగా ఆయన చిత్తశుద్ధి ఉండే పరిశ్రమలైనా ఇక్కడికి ఇన్వైట్ చేసి ఉండాలి. అందువల్ల నేను ఆయన స్వార్థపూరితమైనటువంటి ఎజెండాతో 3 రాజకీయాలు పెట్టారు కాబట్టి దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాం. మీకు ఇంకోటి రాయలసీమ ఉంది, రాయలసీమలో డెఫినెట్గా హైకోర్టు బెంచ్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అది ఎప్పుడో మనం భాషా సంయుక్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడే ఒక దగ్గర రాజధాని ఉంటే ఒక దగ్గర హైకోర్టు పెట్టాలనేసి ఒక జెంటిల్మెన్ అగ్రిమెంట్ జరిగింది. రాయలసీమ కానీ సర్కార్ ప్రాంతం అందరూ కూడా కలిపి రాసుకున్న అగ్రిమెంట్ అది. ఆ అగ్రిమెంట్ ప్రకారం ఇప్పటికైనా చేయాలి అక్కడ. ఎందుకంటే అక్కడ లిటిగేషన్ కూడా ఎక్కువ ఉంటుంది. అక్కడ ఒక బెంచ్ అక్కడ పెట్టాల్సి ఉంటుంది. అవసరమైతే అంటే కొన్ని రాష్ట్రాల్లో 2 బెంచెస్ కూడా ఉన్నాయి, అట్లాంటివి చేయొచ్చు. అది కూడా తప్పుడుగా చేశారు. ఇప్పుడు అక్కడ హైకోర్టు అక్కడ తీసుకెళ్తా అని చెప్పి మొన్న ఎఫిడవిట్ ఏమి ఇచ్చారండి సుప్రీంకోర్టులో, అటువంటి ప్రతిపాదన ఏం లేదని చెప్పారు. ఆయన కాంట్రాడిక్ట్ చేసుకుంటున్నాడు. అందువల్ల ఎవరు నమ్ముతారు? ఎవరు నమ్మరు. అటు రాయలసీమ ప్రజలు నమ్మట్లేదు, ఇటు ఉత్తరాంధ్ర ప్రజలు నమ్మట్లేదు. అక్కడ ఎటగా మంగళగిరి అమరావతి ఆయన చేయట్లేదు కాబట్టి అక్కడ ఎటగా నమ్మలేదు. ఆఖరికి ఏ ప్రాంతానికి కూడా చెందకుండా అయిపోయే పరిస్థితి వస్తుందండి ఆయనకి. ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యే ముందు పార్టీతో సంబంధం లేకుండా ఈ 5 సంవత్సరాలకు సంబంధించి అనకాపల్లి నియోజకవర్గానికి మీకున్న విజన్ ఏంటి మొత్తం ఓవరాల్? ఇప్పుడు అనకాపల్లి ఒక జిల్లా క్యాపిటల్ అయింది కాబట్టి, ఈ జిల్లాకి రావాల్సినటువంటి అన్ని సదుపాయాలు సమకూర్చుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉందండి. ఇది ఇప్పుడు జిల్లా హెడ్ క్వార్టర్స్ ఇప్పుడు అనకాపల్లి. వైజాగ్ హెడ్ క్వార్టర్స్ ఎట్టగా అయితే ఉంది, ఇప్పుడు అనకాపల్లి జిల్లాకు అనకాపల్లి హెడ్ క్వార్టర్స్ అయింది కాబట్టి ఇక్కడ మౌలిక సదుపాయాలు అన్నీ కూడా ఉండాలి. మౌలిక సదుపాయాలు అంటే ముందు మొదలు పెట్టేది మీకు అడ్మినిస్ట్రేషన్ కాబట్టి కలెక్టరేట్ భవనాలు కానీ, వాటికి సంబంధించినటువంటి ఇతర గవర్నమెంట్ ఆఫీసెస్ కానీ, కోర్టు భవనాలు కానీ ఇవన్నీ కూడా ఉండాలండి. ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్గా చేయాలి. వాటితో పాటు వైద్య సదుపాయాలు కూడా పెంచాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఎన్టీఆర్ హాస్పిటల్ ఉందండి, అది జిల్లా ఆసుపత్రిగా సూపర్ స్పెషాలిటీ వైద్యం ఇక్కడ తీసుకొచ్చే ఏర్పాటు చేయాలి. అది మళ్ళీ వైజాగ్ వెళ్లాల్సిన పరిస్థితి రాకుండా చేయాలి. అది ఒకటి ముఖ్యమైనటువంటి ఇది. రెండోది అంటే మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉండాలి ఇక్కడ. ఇప్పుడు కొన్ని ఉన్నాయనుకోండి, బట్ ఇంకా రావాల్సింది ఉంది ఇంకా కూడా. అవి మెడికల్ కాలేజ్ అవనివ్వండి, లేదంటే ఇంజనీరింగ్ కాలేజెస్ అవనివ్వండి, ఏవైనా అవి రావాలి. మంచి స్కూల్స్ కావాలి ఇవన్నీ. దీంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్ నెట్వర్క్ కానీ, మీకు ఎలక్ట్రిసిటీ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, వీటికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలి. ఒక మంచి అసలు ఒక పార్కు కూడా లేదు ఇక్కడ మంచిది. పరమేశ్వరి పార్క్ అని ఒకటి ఉంది, అదేవిధంగా శారదా పార్క్ అని ఉంది, సర్వకంపదాంబ పార్క్ అని ఉంది. అది పేరుకి పార్కే కానీ అక్కడ ఏం లేదండి, ఏం లేదు అసలు. పార్క్ అని బోర్డు ఉంటుంది తప్పితే కూర్చోడానికి కూడా ఏం ఉండదండి అక్కడ. అందువల్ల మంచి పార్కులు 2-3 పార్కులు డెవలప్ చేయాలా. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే పిల్లలు, కుటుంబ సభ్యులంతా కూడా ఆహ్లాదంగా సాయంత్రం అయ్యేసరికి కూర్చొని 1 గంట కాలక్షేపం చేసి మళ్ళీ ఇంటికి రాగలిగేటువంటి మంచి వాతావరణం ఉండేటువంటి ఒక మంచి పార్క్ ఉండాలండి ఇక్కడ.
జిల్లా హెడ్ క్వార్టర్స్ అయినప్పటికీ దాని అవసరం ఇంకా పెరిగింది. ఎందుకంటే డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరూ ఉంటారు. అందువల్ల ఏమనుకుంటున్నాం అంటే శారదా నది మాకు ఒక పెద్ద అసెట్ ఇక్కడ. అక్కడేమో 2 బ్యారేజెస్ అనుకున్నాం గతంలో. ఆల్రెడీ అప్పుడు మొదలుపెట్టాం, దాని అమౌంట్ కూడా శాంక్షన్ చేసాం. జిల్లాలో 6 బ్యారేజెస్ చేస్తే 3 పూర్తి చేయగలిగాం, 3 ఆగిపోయినాయండి, 3 అవ్వలేదు. 4 పూర్తి చేస్తాం, ఇంకా 2 ఉండాలి. ఆ 2 అనకాపల్లి శారదా రివర్ మీద వస్తాయండి. అటు తుంపాల దగ్గర ఒక బ్యారేజ్ వస్తుంది, ఇక్కడ ఉమ్మలాడ ఆనకట్ట అనేసి గుడార ఆనకట్ట అని ఒకటి ఉంటుంది, అక్కడ ఒకటి వస్తే 2 బ్యారేజెస్ వస్తే ఈ మధ్య ప్రాంతం అంతా కూడా ఈ 4 కిలోమీటర్లు 365 రోజులు నీరు ఉంటుందండి. శారదా నదిలో నీరు ఉండడం వల్ల మన గ్రౌండ్ టేబుల్ వాటర్ టేబుల్ పెరుగుతుంది. దాంతో నీటి సమస్య భవిష్యత్తులో ఎన్ని వందల సంవత్సరాలైనా నీటి సమస్య రాదు. అంతకంటే ముఖ్యం ఏంటంటే మీకు ఆ ట్యాంక్ బండ్ ఆనుకొని ఒక మంచి పార్క్ నిర్మించాలనుకున్నాం. అప్పట్లో అయితే అన్నమయ్య పార్క్ అనేసి ఒకటి డెవలప్ చేసాం, దాన్ని ఇప్పుడు డంపింగ్ యార్డ్ కింద పెట్టారు. అది ఇప్పుడు ఏంటంటే ఆ నది పొడవునా ఉమ్మలాడ ఆనకట్ట వరకు ట్యాంక్ బండ్ పార్క్ కింద అది డెవలప్ చేయాలనేసి అనుకుంటున్నాం. అది చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్గా అవుతుంది. అది దాంతో బోటింగ్ కూడా ఉంటుంది, పిల్లలకి బోటింగ్ క్లబ్ ఇవన్నీ కట్టచ్చు. ఎందుకంటే అటువంటి కనీసం ఒక సినిమా ఎంటర్టైన్మెంట్ తప్పితే అనకాపల్లిలో మరి ఇంకోటి ఏం లేదండి. పార్క్కి వెళ్ళి ప్రశాంతంగా కూర్చుందాం, లేదంటే వాకర్స్ ఉంటారు, వాళ్ళు వాక్ చేసుకోవడానికి కూడా సరిపడా ట్రాక్ లేదు ఇక్కడ, ఒక మంచి ప్లే గ్రౌండ్స్ లేవు, ఏమీ లేవండి. ఇవన్నీ ఏర్పాటు చేయాలి. మంచి జిమ్లు ఏర్పాటు చేయాలి, యోగా సెంటర్స్ ఏర్పాటు చేయాలి, 2-3 ప్లే గ్రౌండ్స్ ఉండాలి, అన్నీ కూడా అకాడమీస్ మొదలు పెట్టాలి. ఎందుకంటే ఇక్కడ పిల్లలు వెయిట్ లిఫ్టింగ్లో, తర్వాత బాక్సింగ్లో మీకు దేశ స్థాయిలో కూడా పోటీ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక్కడే ఉంది మా కుస్మా, నేషనల్స్కి వెళ్ళింది, ఏషియన్ మెడల్స్ కూడా తీసుకుంది. ఇక్కడ ఒక ఎందుకు అక్కడ చిన్న జిమ్ వల్ల. ఇక్కడ ఇంకో అమ్మాయి ఎవరమ్మా బాక్సింగ్లో, అరుణ అని, తను కూడా ఇంటర్నేషనల్స్కి వెళ్ళిందండి బాక్సింగ్లో, తను మెడల్స్ తీసుకుంది. అంటే ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా ఈ ప్రాంతం నుంచి వచ్చారు అట్టగా. అందువల్ల వాళ్ళ చూసైనా సరే మేము అట్లా డెవలప్ చేయాలి. అవన్నీ కూడా వాటికి సంబంధించి అకాడమీస్ పెట్టాలి, అవన్నీ డెవలప్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ ఒక మెగా లేఅవుట్ అనుకుంటున్నాం మేము. అక్కడ అంతకుముందు గతంలో అంటే ఇవన్నీ కూడా నేను అప్పుడు మొదలుపెట్టిన ఎజెండా, పూర్తి కానటువంటి ఎజెండా ఇప్పుడు పూర్తి చేసే అవకాశం మళ్ళీ భగవంతుడు ఇచ్చాడు. అదే అది మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో బాగా, అది సెంట్రల్లీ లొకేటెడ్ అండి. అది 2 ప్లాట్లు ఉంటాయి, 60 ఏకర్స్ ఒకటి, 30 ఏకర్స్ ఒకటి అనుకుంటాను. అవి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్తో, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అన్నీ కూడా ఉంటాయి. అందులో ఒక మంచి పార్క్ తీసుకురావాలని, అన్నిటికంటే ముందు స్టేట్ గవర్నమెంట్ కాంప్లెక్స్ ఒకటి ఉండాలి, ఆఫీసెస్ కాంప్లెక్స్. అవి కూడా ఊరు మధ్యలో ఎక్కడో చేయాలనే ఆలోచనతో ఉందో. ఇవి ప్రథమంగా అనకాపల్లికి కావాల్సినవి ఇవి చేయాలండి. ఈ డ్రింకింగ్ వాటర్కి ఈ బ్యారేజెస్ ఉపయోగపడతాయి, ఇక్కడ ఇవి ఉపయోగపడతాయి. ఇంకా ఉత్తరాంధ్ర సంబంధించి అయితే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మన 3 జిల్లాలకి 8 లక్షల ఎకరాలు సాగులోకి వస్తుంది. అది ఎందుకు డ్రీమ్ ప్రాజెక్ట్ అంటే అది అప్పుడు ప్రాణహిత చేయాలనేసి అప్పుడు మేము అధికారులు ఉన్నప్పుడు తెలంగాణలో 42,000 కోట్ల రూపాయలతో ఒక ప్రాజెక్ట్, ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ తీసుకున్నాం. 42,000 కోట్ల రూపాయలతో 12 లక్షల ఎకరాలు సాగులోకి వస్తుందండి. అది తెలంగాణలో ఉన్నది ప్రాణహిత చేయాల. అది ఇప్పుడు పేరు మార్చి కేసీఆర్ గారు అది పూర్తి చేశారు అనుకోండి. అది దానికి వేరే పేరు కాళేశ్వరం ప్రాజెక్ట్ అని పెట్టారు. ఆ ప్రాజెక్ట్ సరే పేరు మార్చి కొద్దిగా డిజైన్ మార్చి చేశారు. అది ఆ టైంలోనే మేము ఇక్కడ ఈ ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగింది, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి. దీని కారణం కూడా ఏంటంటే మీకు పోలవరం ప్రాజెక్టు సొంటి రామూర్తి గారు 1945లో తీసుకున్నప్పుడు ఇది ఉత్తరాంధ్ర ఇచ్చాపురం వరకు కూడా ఈ గోదావరి జలాలు తీసుకెళ్లాలని ఆయన డిజైన్ చేశారు. కానీ దురదృష్టవశాత్తు బచావత్ కమిషన్ వచ్చాక ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్స్ వచ్చి మధ్యప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాల అభ్యంతరం వల్ల పోలవరం ప్రాజెక్ట్ హైట్ తగ్గిపోయిందండి. లేదంటే 750 కెపాసిటీ అది ఉన్న రిజర్వాయర్ అండి. అది చాలా పెద్ద రిజర్వాయర్. అది అంతా 750 టీఎంసీ స్టోరేజ్ కెపాసిటీ ఉన్న రిజర్వాయర్ అండి. అంత కెపాసిటీ లేదండి అక్కడ. కానీ అది తగ్గిపోయింది బాగా. అంటే తగ్గిపోవడం వల్ల విశాఖపట్నం వరకే మీకు గ్రావిటేషన్ మీద నీరు వస్తుందండి, అంతవరకు ఆగిపోతుంది. అప్పుడు మేము ఏం చెప్పామంటే రాజశేఖర రెడ్డి గారికి ఇది విశాఖపట్నం వరకు ఆగిపోతుందని, ఉత్తరాంధ్రకి అందరికీ బెనిఫిట్ అవ్వట్లేదు పోలవరం వల్ల. అందువల్ల ఇక్కడ లిఫ్ట్ పెట్టుకొని విశాఖపట్నంలో మీకు ఇచ్చాపురం వరకు ఈ నీరు తీసుకెళ్ళగలిగితే
పోలవరం తాలూకా రిజల్ట్ పూర్తి స్థాయిలో వస్తుంది, అప్పుడు నిజమైనటువంటి పోలవరం బెనిఫిట్స్ వస్తాయి మా అందరికీ అనేసి అంటే అప్పుడు డిపిఆర్ తయారు చేయమన్నారు. డిపిఆర్ చేస్తే అప్పుడు 7,200 కోట్ల రూపాయలు అయిందండి. దానికి 7,200 కోట్లకి 8 లక్షల ఎకరాలు వస్తుంది. అది కంపేరిటివ్ స్ట్రాటజీ పెట్టాం. మీకు ప్రాణహిత చేవేళ్లకు 42,000 కోట్లు, ఇదేమో 7,000 కోట్లు. అంటే అందులో 20% ఇన్వెస్ట్మెంట్తో అక్కడ 12 లక్షల ఎకరాలు అయితే ఇక్కడ 8 లక్షల ఎకరాలు, అంటే 80% ఈల్డ్ వస్తుందండి అక్కడ. అంటే మన కంబైన్డ్ స్టేట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాజెక్ట్స్ అండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో. ఇది కాస్ట్ వైబిలిటీ రేషియోలో వన్ ఆఫ్ ది లోయెస్ట్ అండి పర్ ఏకర్ కాస్ట్ ఇది. అందువల్ల ఇమీడియట్గా ఆయన అంగీకరించి వెంటనే ఫౌండేషన్ కూడా వేశారు. సరే ఆయన బ్రతుకుంటే అయిపోయి ఉండేది, ఈసరికి దురదృష్టవశాత్తు ఆయన లేకపోవడంతో అది ఆగిపోయింది. దాని మీద కూడా తర్వాత పోరాటం చేశాను నేను, రాజకీయం వదిలేసాక కూడా తెలుగుదేశం మీద పోరాటం చేశాం అది అవ్వాలని చెప్పి. చంద్రబాబు నాయుడు గారు విశాల హృదయంతో ఆయన ఇన్వైట్ చేసి లేదు ఈ ప్రాజెక్ట్ తప్పనిసరిగా చేస్తానని చెప్పి ఆయన 2,000 కోట్ల రూపాయలు మొదటి దశకి ఆయన మంజూరు చేశారు. పనులు టెండర్స్ కూడా పిలిచారు 2018లో. సరే 19 గవర్నమెంట్ మారింది, మళ్ళీ ఆగిపోయింది. సరే ఆగిపోయాక ఈ గవర్నమెంట్లో తప్పనిసరిగా చేస్తారనుకున్నాం, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఫౌండేషన్ వేశారు. పోలవరం కానీ ఇది కానీ జనరల్గా ఎవరైనా తండ్రి చేసిన ప్రాజెక్ట్ పూర్తి చేస్తారని అనుకుంటాం. అవకాశం ఆయనకు వచ్చింది, చాలా మంచి అవకాశం. అది అవకాశం సద్వినియోగపరుచుకుంటాడు. ఆయన ఫౌండేషన్ వేశారు, ఈయన ప్రారంభిస్తారు అని అనుకున్నామండి. కానీ 2 ప్రాజెక్టులు అట్టగా వదిలిపెట్టారు. అటు పోలవరం అట్టగా అయిపోయింది, ఇటు ఉత్తరాంధ్ర సుజల సేవంతి అట్టగా. ఇంకా చంద్రబాబు నాయుడు గారే ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ అదే అంట, అప్పుడు ఈ తరం నాయకత్వానికి ఆ తరం నాయకత్వం తేడా అదే అంటే. వాళ్ళు పోటీ పడి రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేశారు రాష్ట్రాన్ని. ఈయన ఒకటే చేస్తే నేను 2 చేస్తానని పోటీ పడేవారు. ఒకరి తర్వాత ఒకరు పోటీ పడి అట్లా చేశారండి. కానీ ఇప్పుడు వీళ్ళు చేసిన విధ్వంసంతో మొదలుపెట్టాడు ఈయన. అదే తేడా ఇద్దరికి. మరి జాతకం ఏంటో కానీ విధ్వంసం అంతా. ఇంకొక ముఖ్య విషయం ఉందండి, మనకి ఇక్కడ అనకాపల్లి షుగర్ ఫ్యాక్టరీ ఒకటి ఉందండి. యాక్చువల్గా షుగర్ ఫ్యాక్టరీలు ఇక్కడ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి విశాఖ జిల్లాలో 3, విజయనగరంలో 1, శ్రీకాకుళంలో 1 ఇచ్చారు కదండి. ఆమదాల వలస 6, ఈ 5 ఫ్యాక్టరీలు మూతపడ్డాయండి ఈ 5 సంవత్సరాల్లో. అది మూతపడిని తెరిపేస్తామని నేను చెప్పను కానండి, ఎందుకంటే తెరిపించే స్థాయి దాటిపోయింది. అది ఇప్పుడు తెరిపిస్తానని చెప్పినా నేను మోసం చేసినట్టే, ప్రజలు అది చేయలేను. నేను అది ముందే చెప్పాను రైతులకు, నేను చేయలేను ఆ విషయం మటు దయచేసి నన్ను ఇబ్బంది పెట్టొద్దు. కానీ దానికి ప్రత్యామ్నాయంగా మీకు చెరుకు పండించే రైతుల్ని అందరినీ ముందుకు తీసుకొచ్చి చెరుకు తోట వేస్తే వాళ్ళు వేయించి ఇథనాల్ ప్రాజెక్ట్ ఒకటి పెట్టాలని 120 కోట్ల రూపాయలతో చేయాలని అనుకుంటున్నామండి. ఇక్కడ ఈ ప్రాంతంలో ఇథనాల్ ప్రయోజనం ఏంటంటే మన పక్కనే క్రూడ్ రిఫైనరీస్ ఉన్నాయి మనకి. హిందుస్థాన్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్, తర్వాత ఇండియన్ ఆయిల్, హెచ్పిసిఎల్, ఇవన్నీ 3 రిఫైనరీస్ ఉన్నాయండి. వాటి పెట్రోల్లో 20% బ్లెండింగ్ ఇథనాల్ కలపొచ్చండి. అంటే చెరుకు నుంచి డైరెక్ట్గా ఇథనాల్ చేయొచ్చు, షుగరే చేయక్కర్లేదు. డైరెక్ట్గా ఇథనాల్ చేసి ఆ ఫ్యాక్టరీస్తో టైప్ పెట్టుకొని ఇది వాళ్ళకి ఇవ్వచ్చండి. ఇప్పుడు 20% ఉంది పెట్రోల్లో, లీటర్ పెట్రోల్లో 20% ఇథనాల్ కలపవచ్చు. భవిష్యత్తులో దాన్ని 30% చేస్తారండి. అందువల్ల భవిష్యత్తు ఎక్కువ ఉంటుంది ఇథనాల్కి. అందువల్ల ఇథనాల్ ప్రాజెక్ట్ పెడితే ఇక్కడ చెరుకు రైతుల్ని ఆదుకోగలుగుతాం అనేటువంటి ఆలోచన అయితే ఉంది. డిఫరెంట్గా ఇథనాల్ ప్రాజెక్ట్ అయితే ఈ అనకాపల్లి జిల్లాలో ఒకటి ప్రారంభిస్తూ ఉంటాం. ఇంత బిజీ స్కెడ్యూల్లో మా అందరికి ఇంత టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ముగించే ముందు ఒక్క చిన్న క్వశ్చన్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇది డ్రకోనియన్ యాక్ట్ అండి. ఇది ఎంత దుర్మార్గమైన యాక్ట్ బహుశా స్వతంత్రం వచ్చాక ఎప్పుడు చూడలేదేమో. బ్రిటిషర్స్ ఏవో కొన్ని చట్టాలు తీసుకొచ్చేవారు. అప్పుడు బ్రిటిషర్స్ టైంలో కొన్ని చట్టాలు తీసుకొచ్చారు. అటువంటి చట్టాలను ఎట్లా అయితే వ్యతిరేకించామో, ఉదాహరణకి ఉప్పు సత్యాగ్రహం, ఉప్పు మీద పన్ను వేశారని చెప్పి మహాత్మా గాంధీ ఆ రోజు ఎలా తీసుకొచ్చాడో, ఈరోజు అంతకంటే తీవ్రమైనది ఇది. అంటే మన ఆస్తి మనకు కాకుండా పోయే పరిస్థితులు తీసుకొచ్చిన చట్టాన్ని ఇది. అంటే ఇంట్లో కాగితం ఉండదు, మన దగ్గర డాక్యుమెంట్ ఉండదు, మన ఆస్తి అమ్మాలంటే మనకు అధికారం లేదు, కొనాలంటే మనకు అధికారం లేదు, దాని మీద న్యాయం కావాలంటే న్యాయం దొరకదు. గవర్నమెంట్ అధికారుల దగ్గర న్యాయం ఎట్లా జరుగుతుంది? ఇప్పుడు వ్యవస్థ ఎట్లా ఉందో మనం చూస్తున్నాం.
గవర్నమెంట్ ఏ ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాలే చేస్తున్నారు. ఇప్పుడే టీచర్స్ ధర్నా చేస్తే ఆ ధర్నా సక్సెస్ఫుల్ అయిందని చెప్పి ఆ డీజీపీని వెంటనే పక్కకు తీశారు. ఇంకా అందులో అనుమానం ఉందంత అంతగా పాపం ఆయన పూర్తిగా వాళ్ళ పార్టీ కార్యకర్తగా పనిచేసిన డీజీపీ ఈ ఒక్క విషయంలో ఆయన ముందు అప్రమత్తంగా వీళ్ళు ముందే అరెస్ట్ చేయలేదని చెప్పి ఆయన పూర్తిగా పక్క తీసిపెట్టారు. అంటే అటువంటి భయానక పరిస్థితులు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది చాలా దుర్మార్గమైనటువంటి చట్టం. ఈ ప్రభుత్వం వచ్చాక పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, వెంటనే రిపీల్ చేస్తామని. ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం. ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని ఆ గుజరాత్ ప్రభుత్వమే అమలు చేయలేదు. ప్రధానమంత్రి గారి సొంత జిల్లాలోనే అమలు చేయలేదు దీన్ని. పైగా ఈయన అమలు చేస్తూ కొన్ని కండిషన్స్ పెట్టాడు. ఇది కోర్టుకు వెళ్ళడానికి అవకాశం లేకుండా గవర్నమెంట్ అధికారులే ఆర్డీఓ ర్యాంక్ ఆఫీసరు, ఎంఆర్ఓ ర్యాంక్ ఆఫీసరే తీర్పులు ఇస్తారు. ఆ తీర్పుల మీద ఇంకా మనం అప్పీల్ చేసే అధికారం కూడా లేదు. ఏవో కొన్ని కేసులు అప్పీల్ చేసే అధికారం ఉన్నా హైకోర్టుకు వెళ్ళాలి, లోకల్ కోర్టుకు వెళ్ళడానికి లేదు. ఎంతమంది నిరుపేదలు హైకోర్టుకు వెళ్ళగలుగుతారు? ఇప్పుడే ల్యాండ్ సర్వే అవుతుందండి. ల్యాండ్ సర్వే అవుతున్నప్పుడు 1 ఎకరా రైతు ఉంటే అతగాడికి ఎకరా పూర్తిగా చూపించట్లేదు, 80 సెంట్లే చూపిస్తున్నారు, లేదంటే 70 సెంట్లే చూపిస్తున్నారు. మిగతా ఏమవుతుందన్నో తెలియదు. మిగతాది 1 వారం 10 రోజులు పోయాక మనకెవరికి తెలియకుండా ఇంకొకరి పేరుతో అది ఆ 30 సెంట్లు రిజిస్ట్రేషన్ అయిపోతుంది వాళ్ళ పేరు మీద. అంటే మన సొంతంగా మన రికార్డు డాక్యుమెంట్ ఉన్నటువంటి ఈ ల్యాండ్కే మనం ల్యాండ్ సర్వేలో తగ్గించి నమోదు చేస్తూ ఉంటే, ఇంత అన్యాయం చేస్తుంటే, అందువల్ల అంటే ఇప్పుడు దీనికి ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి లోన్లు తీసుకున్నారు. భవిష్యత్తులో ఈ ప్రభుత్వ ఆస్తులు అయిపోయాయి కాబట్టి ఇంకా ప్రైవేట్ ఆస్తుల మీద కూడా వెళ్ళే ప్రమాదం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం 22A యాక్ట్ ఏ రకంగా దుర్వినియోగం చేస్తానో చూసాం. ముందు 22A అనేసి ఆ ఆఫీసర్ చేత పెట్టించడం, తర్వాత వాళ్ళతో బేరాలు పెట్టుకోవడం, వాళ్ళు తక్కువ ఖరీదుకి అగ్రిమెంట్ రాసుకోవడం, తర్వాత 22A తీసేయడం, తర్వాత మళ్ళీ కోట్ల రూపాయలకి అది అమ్ముకోవటం. ఇదే ప్రక్రియ అండి. ఒక పెద్ద దోపిడీ జరుగుతుంది. అంటే నా ఉద్దేశంలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం గతంలో 70లో 60లో చూసాం ఇటాలియన్ మాఫియా అని. ఆ మాఫియా అట్లా ఉండేదంటే ప్రభుత్వ యంత్రాంగాన్ని అందరినీ వాళ్ళు కంట్రోల్ చేసేవారు. మాఫియా లీడర్స్ వాళ్ళు డైరెక్ట్గా గవర్నమెంట్లో ఉండేవారు కాదు. పొలిటీషియన్ కానీ, తర్వాత జ్యుడిషియరీ కానీ, ఎగ్జిక్యూటివ్ కానీ, వీళ్ళ ముగ్గురిని కూడా కంట్రోల్ చేసేవారు మాఫియా. వీళ్ళ ముగ్గురు వాళ్ళు చెప్పిన మాట వినకపోతే వాళ్ళు తర్వాత రోజు ఉండేవారు కాదు. అటువంటి ఘోరమైన మాఫియా అది. చరిత్రలో, ప్రపంచ చరిత్రలోనే చాలా గట్టి మాఫియా అది. ఈరోజు మన రాష్ట్రంలో ఉంటున్న ప్రభుత్వం ఒక మాఫియా చేతిలో ప్రభుత్వం పెడితే ఏ రకంగా ఉంటుందో ఆ రకమైనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయండి. ఓ మాఫియా అధికారంలో ఉన్నట్టు ఉంది ఇది. అందులో ఎవరు అడగడానికి లేదు, ఎవరు ప్రశ్నించడానికి లేదు. ఎవరు ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు, కక్ష సాధింపులు, లేదంటే ఈ రకంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇటువంటివన్నీ తీసుకొని వచ్చి ఏకంగా ప్రైవేట్ ల్యాండ్స్ కూడా పూర్తిగా వాళ్ళు హస్తగతం చేసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చారనే అపోహ అయితే మటుకు చాలామంది ప్రజల్లో ఉంది. చాలామంది భయపడుతున్నారు వీటి గురించి. మా పరిస్థితి ఇప్పటికే పట్టాదారు పాస్ పుస్తకాల్లో రైతు బొమ్మ కాదండి, ఇక్కడ ముఖ్యమంత్రి గారి ఫోటో, సరిహద్దుల్లో రాళ్ళ మీద కూడా ఆయన ఫోటో పెడుతున్నారట. నాకు ఈ మధ్య గ్రామాలకు వెళ్తే చెప్పారు. గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ అని చెప్పి రైతుల దగ్గర భూములు తీసుకొని వాళ్ళు పట్టాలు ఇస్తానని చెప్పి వాళ్ళకి 10 సెంట్లు 20 సెంట్లు ఇస్తానని చెప్పి అది ఇవ్వకుండా, ఆ గ్రామంలో ఉన్న వాళ్ళకి ఇల్లు స్థలాలు ఇవ్వకుండా ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఎవరో ఎవరికి తెలియదు, వాళ్ళు వస్తున్నారో లేదో తెలియదు, అది మళ్ళీ చేతులు మారి కోట్లకు అమ్ముకునే పరిస్థితి ఉందండి. చాలా అన్యాయాలు జరుగుతాయి. అసలు ప్రభుత్వంలో ఇన్ని రకాలైనటువంటి దోపిడీలు చేయగలుగుతారా అన్నది ఈ ప్రభుత్వంలో చూస్తున్నామండి. దీని మీద ఒక 2 నెలల తర్వాత మట్టుకు మన ముఖ్యమంత్రి గారు ఒక పుస్తకం రాయొచ్చండి. అధికారంలో ఇటువంటి ఏ రకంగా అవినీతి చేయొచ్చు అన్నది ఒక భావి తరాల వాళ్ళకి ఏం చేయకూడదు అన్న దానికి ఆ పుస్తకం పనిచేస్తుంది. అట్లా ఉందండి పరిస్థితి. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరి తరఫున, అనకాపల్లి ప్రజల తరఫున వచ్చే ఎన్నికల్లో మీరు తప్పకుండా గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.